ఏ పాప కూర్చోమ్మా, మాట్లాడుతున్నాను కదా, అదే చెప్పాను క్రమశిక్షణ తప్పొద్దని. మరి అదే మాదిరిగా చూస్తే చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, మీకు తెలుసా లేదా తమ్ముళ్ళు? ఆ పద్యాన్ని రాసిందే నేను. మరి ఆ రోజుల్లో పోయి పోయి పండు తీసుకొచ్చి గూట్లో పెట్టి గుడుక్కు మింగేశారు. అసలు ఆ పండు సింగపూర్ నుంచి హైటెక్ సిటీలో పెట్టింది నేను, మరి హైటెక్ సిటీ నుంచి అమరావతిలో పెట్టింది నేను. మరి అదే మాదిరిగా చూస్తే ఈ పద్యాన్ని నేను చెప్పలేనని చెప్తున్నారు ఈరోజు. మరి అదే మాదిరిగా చూస్తే ఈ పద్యం చెప్పడానికి నా బామర్ది బాలయ్య వస్తున్నాడు. బాలయ్యకి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ద వెరీ లెజెండరీ యాక్టర్ ఆయన చాలా అద్భుతంగా సినిమా డైలాగ్ చెప్తారు, కానీ వేదిక పైన పద్యం చెప్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఫర్ ఫన్, నవ్వుకోవడానికి. సర్వజన సుఖలో భవంతు, అవి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. అసలు ఈ పద్యాన్ని రాసిందా నాన్నగారు. ఎప్పుడు అప్పట్లో అదొక చరిత్ర. మరి ఇప్పట్లో ఇది, మరి అది ఇది కలిపితే ఒక అనుకుంటూ ఒక ఇదిగా అని ఎక్కడున్నాం మనం? అది ఇది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్రలు సర్వే జన సుఖిన భవంతనుడుగా ప్రతి ఒక్కరు కూడా అది ఇలాంటి పద్యాలు ఎన్నో చెప్పాం, సినిమాలో కావచ్చు కావచ్చు అని తెలియజేస్తూ జై బాలయ్య జై ఎన్టీఆర్ గట్టిగా చెప్పలు కొట్టాలి. అనగానే నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అన్న ఆ పేరింటేనే వైబ్రేషన్, ఎవరు అరవట్లేదన్నా. ఏందన్నా ఫ్యాన్స్ ఏమైపోయారు? ఏంది అలా ఏదో షాకింగ్లో ఉన్నారు? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు కొడతారన్నట్టుగా. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ పద్యం చెప్తే స్టార్టింగ్లో చాలా స్లోగా మాట్లాడతారు, వెంటనే హైప్ అవుతారు. ఎలా ఉంటుంది? వాస్తవానికి Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.